బ్రేకింగ్ న్యూస్. విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. విజయారెడ్డి ఫోన్లో కీలక ఎవిడెన్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఒక ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువసార్లు కాల్స్ రావడం పోలీసులు గమనించినట్లు సమాచారం. ఆ నెంబర్ ఎవరిది, ఆ నెంబర్ నుంచే చాలా కాల్స్ ఎందుకు ఉన్నాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు. అది విజయారెడ్డి ఆఫీస్ కొలీగ్గా లేకపోతే ఎవరైనా ఆమెను పదే పదే ఫోన్లు చేసి బెదిరించారా అనేది తేలాల్సి ఉంది. అసలు విజయారెడ్డి ఆ నెంబర్ నుంచి వచ్చిన కాల్స్ ఎందుకు మాట్లాడింది, ఏం మాట్లాడింది? ఆ నెంబర్ కలిగి ఉన్న వ్యక్తిని పోలీసులు విచారించే ఛాన్స్ ఉన్నట్టు సమాచారం. ఆ వ్యక్తిని విచారిస్తే విజయారెడ్డి సూసైడ్కి కారణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆఫీస్ కాల్స్ అయి ఉండి ఆఫీసు వ్యక్తే వర్క్ కోసం కాల్స్ చేసి ఉంటే పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్గా మారనుంది. ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విజయశాంతి రెడ్డి సూసైడ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. అయితే విజయారెడ్డి ఫోన్లో కీలక ఎవిడెన్స్ అయితే సేకరించారు. ఒక వ్యక్తి నుంచి పదే పదే కాల్స్ ఉన్నాయి. ఆ కాల్స్ని విజయారెడ్డి అటెంప్ట్ చేశారు, మాట్లాడారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనే దాని కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం ఇస్తారు. సుజాత, ఒక వ్యక్తి నుంచి అయితే పదే పదే కాల్స్ వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకవేళ ఆఫీస్ కొలీగ్ అయితే జనరల్గా వర్క్ కోసం అనేది చేస్తూ ఉంటారు. బట్ ఆ కోణంలోనే విచారణ జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఆ వ్యక్తి కీలకంగా ఆ ఫోన్ కాల్స్ చాలా కీలకంగా మారబోతున్నాయా ఈ కేసు దర్యాప్తులో? ఎగ్జాక్ట్లీ రాజేష్, ఈ కేసుకి సంబంధించి దాదాపు విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకొని చనిపోయి నేటికి 9 రోజులు అవుతున్నా ఈ కేసుకి సంబంధించి అసలుకి సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏంటి అని జీఆర్పీ పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నారు. నిన్న అటు జీఆర్పీ పోలీసులు విజయారెడ్డి చెంగిచెర్ల ప్రాంతంలో నివాసం ఉంటున్నటువంటి ఇంటికి వచ్చి తను వాడుతున్నటువంటి 3 అకౌంట్స్ని అంటే బ్యాంక్ అకౌంట్ని తీసుకువెళ్లారు. స్టేట్మెంట్ని కూడా అంటే ఎవరెవరికి ట్రాన్సాక్షన్ చేశారు, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అన్ని విషయాలను కూడా రాబట్టే పనిలో ఉన్నారు. మరోవైపు విజయారెడ్డి వాడినటువంటి మొబైల్లో ఒక కాంటాక్ట్ నెంబర్ నుంచి అంటే ఒక ఫోన్ నెంబర్ నుంచి పదే పదే కాల్స్ రావడము, ఆ కాల్స్ని విజయారెడ్డి అటెంప్ట్ చేశారు, మాట్లాడారు అన్నట్లుగా కూడా మనకి ఆఫ్ ద రికార్డ్ అందుతున్నటువంటి సమాచారం. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే విజయారెడ్డి టీమ్ లీడర్గా పనిచేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తున్నప్పుడు చాలా మంది కొలీగ్స్ కాల్ చేస్తూ ఉంటారు. తనకి సంబంధించినటువంటి వర్క్స్ విషయాలు కావచ్చు వాటన్నిటిని షేర్ చేస్తూ డౌట్స్ అన్నిటినీ కూడా తన నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి కాల్స్ ఏమైనా అయ్యి ఉండొచ్చా, లేదు అని అంటే ఎవరైనా సరే విజయారెడ్డికి కాల్ చేసి బెదిరింపులు చేస్తున్నారా, అందుకే విజయారెడ్డి కాల్ అటెంప్ట్ చేసి మాట్లాడిందా, అసలు ఆ కాంటాక్ట్ నెంబర్ ఎవరిది, ఎవరి పేరుతో ఉంది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అన్న విషయాలన్నింటినీ కూడా పోలీసులు రాబట్టే పనిలో ఉన్నట్లు మనకు ఆఫ్ ద రికార్డ్ అందుతున్నటువంటి సమాచారం. అయితే ఆ కాంటాక్ట్ నెంబర్ని కూడా కుటుంబ సభ్యులకి చూయించి ఈ కాంటాక్ట్ ఎవరిది, మీ రిలేటివ్స్ ఎవరైనా లేకపోతే విజయారెడ్డి ఫ్రెండ్స్ ఎవరైనా అని చెప్పేసి మరొకసారి వాళ్ళ కుటుంబ సభ్యులని అడిగి కన్ఫర్మేషన్ చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అది తన కంపెనీకి సంబంధించినటువంటి కొలీగ్స్ లేదంటే తన ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి వాళ్ళది కాకుండా అన్నోన్ పర్సన్ అయి ఉండి తనకి ఎవరైనా సరే కాల్స్ చేసి బెదిరించడం వల్లనే తను సూసైడ్ చేసుకుంది అన్న వాస్తవాలు తెలియాలి అనంటే ఆ వెర్షన్లో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్యాంక్ లావాదేవీలను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. కాబట్టి తను ఎవరైతే ఇప్పుడు కాంటాక్ట్ నెంబరు పదే పదే కాల్స్ వస్తున్నాయో తన పేరు మీద ఎలాంటి అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్స్కి ఏమైనా సరే మనీ ట్రాన్స్ఫర్ చేసిందా, ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగింది, వీటన్నిటినీ రిపీటెడ్ కాల్స్ వచ్చినట్టుగా. సో టీమ్ లీడర్ అన్నప్పుడు టీంలో చాలామంది ఉంటారు, 10 మెంబర్స్ దాకా ఉండొచ్చు. సో వాళ్ళ నుంచి ఫ్రీక్వెంట్ కాల్స్ రావాలి, కానీ ఒకే నెంబర్ నుంచి వచ్చింది అనేది ఇక్కడ పోలీసులు రేజ్ చేసినటువంటి ఒక డౌట్. సరే, అది నిజమా, ఓన్లీ ఆఫీస్ పర్పస్లోనే చేశారనేది కానీ, బట్ అది అయితే ఒక అందరి నుంచి రాలేదు, కేవలం ఒక నెంబర్ నుంచి వచ్చినాయి అనేది పోలీసుల డౌట్. ఎగ్జాక్ట్లీ రాజేష్, మీరు అన్నట్లు ఆఫీస్లో చాలా మంది కొలీగ్స్ ఉంటారు. టీమ్ లీడర్ అన్నప్పుడు ఆ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ వర్క్స్ గురించి కాల్స్ చేస్తూ ఉంటారు. కానీ మీరు చెప్పినట్లు ఒక నెంబర్ నుంచే కాల్ వచ్చింది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ అందుతున్నటువంటి మనకి సమాచారం కాబట్టి, సో ఎగ్జాక్ట్లీ ఆ నెంబర్ ఎవరిది, నిజంగా ఆఫీస్ కొలీగ్ అయినా సరే అన్నిసార్లు కాల్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఒక నెంబర్ నుంచి ఒక వ్యక్తి. అదేవిధంగా విజయారెడ్డి కూడా ఆ కాల్నే అంత టైం మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మేబీ ఉండకపోవచ్చు.
కానీ విజయారెడ్డి మాట్లాడింది ఆ కాంటాక్ట్ నెంబర్తోనే అతను పదే పదే కాల్ చేస్తున్నాడు అంటే తనకి బాగా దగ్గరైన వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదు అంటే తనని ఎవరైనా సరే బెదిరిస్తూ ఫోన్ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి అయినా వచ్చి ఉండాలి అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాంటాక్ట్ నెంబరు ఒకసారి పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులతో, విజయారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇది మీ రిలేటివ్ది ఎవరిదైనా కాంటాక్ట్ నెంబరా, లేదు అంటే మీకు ఈ కాంటాక్ట్ పర్సన్ ఆల్రెడీ ఏమైనా పరిచయం ఉన్నారా, ఈ పర్సన్ నుంచి మీకు గతంలో ఎప్పుడైనా సరే కాల్స్ వచ్చాయా, తనకేమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా, విజయారెడ్డికి పరిచయం ఉందా, ఇలాంటి కోణాల్లో కానీ ఖచ్చితంగా విచారిస్తే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి. ఒకవేళ నిజంగానే ఆఫీస్ కొలిక్ కాంటాక్ట్ అయ్యి ఉంటే మాత్రం ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఇప్పటికే అకౌంట్ డీటెయిల్స్ ద్వారా విచారిస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ స్టేట్మెంట్ ని తీసుకున్నారు. మరోవైపు ఈ ఫోన్ లో ఉన్నటువంటి డేటా ఆధారంగా కూడా ఫోన్ లో ఎలాంటి డేటా, ఈ కాంటాక్ట్ నెంబర్ కేవలం కొలిక్దే, ఎలాంటి డేటా ఇక లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏం చెయ్యాలి నెక్స్ట్ అనేది కూడా ఎక్కడ క్లూ అనేది దొరకలేదు. విజయారెడ్డి చనిపోయేటటువంటి ముందు కేవలము నిన్న బిగ్ టీవీతో వాళ్ళ విజయారెడ్డి మదర్ పుష్ప మాట్లాడినప్పుడు కొంత టైం మాత్రమే నేనే కాల్ చేశాను, ఎక్కడున్నావు అంటే ఆఫీస్లో ఫంక్షన్ ఉంది, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నానని చెప్పింది. ఆ తర్వాత తినలేదు అని మాత్రమే నేను కాల్ చేశాను, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తున్నా, నేను కూడా వస్తాను అని చెప్పగానే లేదమ్మా మేము ముగ్గురమే వెళ్తాము అని మాత్రమే మాట్లాడింది. తన అన్నతో కూడా ఎలాంటి విషయాలు మాట్లాడలేదు, అంతా ఫేక్ వార్తలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ కుటుంబం చెప్తుంది. ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయంటే మాకు ఎవరి మీద అనుమానాలు లేవని చెప్తున్నారు. విజయారెడ్డి ధైర్యవంతురాలు అని చెప్తుంది. కానీ తను ఎలాంటి క్లూ అనేది చనిపోయే ముందు తన చావుకి ఎవరు కారణం కాదు అని మాత్రమే, నన్ను క్షమించండి నాకు ఈ జీవితం నచ్చడం లేదని మాత్రమే అన్నది. కాబట్టి పోలీసులకి ఇది ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంటుంది రాజేష్ ఈ కేసు. రైట్, థ్యాంక్ యూ సుజాత. విజయశాంతి రెడ్డి ఆత్మహత్యకి ఎగ్జాక్ట్గా కారణాలు అయితే తెలియట్లేవు. సో ఇప్పటికి దాదాపు 9 రోజులు కావస్తుంది. కానీ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, తను కాకుండా తన ఇద్దరి పిల్లల్ని కూడా ఎందుకు తన వెంట పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంది అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే దీంట్లో ఒకే ఒక్క నెంబర్ నుంచి ఎక్కువసార్లు విజయారెడ్డి కాల్ మాట్లాడినట్టుగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ నెంబరు ఎవరిది, ఆఫీస్ కొలీగ్గా లేకపోతే ఇంకెవరైనా విజయారెడ్డిని వేధించారా, భయభ్రాంతులకు గురి చేశారా, ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతుంది.